హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఇంక సాయంత్రం అయితే అయ్యింది. ఇంకా వంట మా చిన్న పాప చూడండి ఎలా ఉందో ఊళ్ళో. స్నానం చేయించాను, అయినా పడుకోలేదు అమ్మ. ఇంకా నేనైతే కాకరకాయ అయితే చేసానే, అవుతుందో కాదనేసి నాకు డౌట్ వచ్చేసి మరి 2 ఉల్లిగడ్డలు కోసి గుడ్డు చేద్దామనేసి గుడ్డుకైతే పెట్టుకునేనే. అయితే అన్నం వేస్తుంది. అన్నం వెళ్ళదా కొంచెం అంటే రట్ట తిన్నాడే చాలండి. నాకు తెలిసి దండిగా ఉన్నట్టు డౌట్ కదా, కాకరకాయలు దండిగా ఉంది కదా. మొన్న ఒకసారి చేసినప్పుడు కేజీ, ఈ రోజు ఈ కేజీ చేసినావు ఇప్పుడు. మరి వేపితే ఎంత చూసుకున్నాయి. మళ్ళీ ఎందుకు తక్కువ వస్తుందిరా? ఏమో పిల్లలు తింటారో తినరో కదా అనేసి ప్రశస్త గుడ్డు చేయి అంటే పెట్టేనే. స్నానం చేసిన చిన్న పాప ఫ్రెష్గా ఉంది. మొన్న జ్వరంతో సూదులు నొప్పుల కోసము ఎల్లబడే బాగా ఈరోజు బాగుండదు. ఉడికిళ్ళు కాపారు బాగా కదా. వేసారా చిన్న పాప మీరు 2-3 దినాలు ఉండదు. ఆ సూదులు నొప్పులు కదా, ఒకేసారి 3 సూదులు వేసారు లెక్క కొట్టి 2 తొడలకి అంగన్వాడల్లో టీకాలో మొదటి నెలలో 3వ నెలలో ఇప్పుడు వేస్తే 10వ నెలలో వేయాలంట. ఇంక మరి ఇంకా మా మామ అయితే ఈ టైం అప్పుడు ఎందుకు తింటున్నాడంటే మధ్యాహ్నం అన్నం తినలేదు, అందుకనేసి ఇప్పుడు తింటున్నాడు అనమాట. ఇప్పుడు తింటే మరి రాత్రి తిన్నాడు. గ్లోరీ సద్దరట్లు బయట పొయ్యి మీద పెడుతున్నది, కొడుతున్నది. నన్ను ఇంకా మా మామ అడిగితే కాకరకాయ రొట్టి ఇచ్చి తిన్నాడు. ఇంకా అన్నం వేసిస్తే అన్నం కూడా తింటున్నాడు అనమాట. కాకరకాయ అంటే భలే ఇష్టము, ఎట్లుండదో ఒకసారి అడుగుతాం మా మామని. మామ కాకరకాయ బాగుంటుందా? బాగుంటేనే ఇంకా లేకుంటే బాగాలేకుంటే టేస్ట్ లేకుండా అమ్మ బాగా కనిపించలేదు అని అంటాడు అనమాట. అందుకనేసే 2 రెట్లు అన్నం తిన్నాడు అనమాట, తింటున్నాడు. బాగున్నది అట్లే అండి. తినేటప్పుడు ఇష్టం చేయకూడదు, అసలే మధ్యాహ్నం తినలేడు. అది ఇది లాస్ట్ రొట్టె. ఇంకా అప్పటి నుంచి చేస్తున్నాను. ఈ రోజు ఏమో మాడిపోతుండే రొట్టెలు. అమ్మ వచ్చినప్పుడు అవి లావు చెక్కలు అంతే. లావు చెక్కలు మాటినవు మంట. ఇంకా ఒకసారి అంటుకున్నాను మాటినవు. మామూలు చిన్న పుల్లలే, కంది పుల్లలు, పత్తి పుల్లలు అయితేనే మాటింటాయి. ఇంట్లో చేయలేదా టీ? ఏదో కొనుక్కొచ్చిందంట. పొద్దున మాసాలు పోచుకొచ్చిందైతే ఆడైతుందమ్మా, అందరు తీయదాతమ్మ. భారత భాగ్య విధాత బందా పచింద భారత భాగ్య విధాత మందా పచిన బుధదాత నవరాధమ బుద్ధల శబచి బలంగా శబచి బనాగే నాగే నవతు మవిత నాచే నవతు బనాచి తనాగే మాగే మాదయ దాత దాదే రమణ. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా ప్రైజ్ చెప్పాను కదా, ఒకటే కలవరిసింది. ఏమో ఉప్మా తినాలనిపిస్తుందేమో. ఉప్మా అని కలవరిస్తూనే ఉంది కాబట్టి ఇంక పొద్దున్న లేచాము. సార్ చాలా తొందరగా లేచాము ఈరోజు. యాక్చువల్గా అంటే చీకట్లోనే వచ్చిందనమాట మనకి కంకర అయితే వచ్చింది. చీకట్లోనే వచ్చిందనమాట. సో ఏంటప్పుడు ఈ టైంలో ఎవరు హార్న్ కొడుతున్నారు, సౌండ్ పెద్దగా చూస్తే ట్రాక్టర్ వచ్చింది. మళ్ళీ నిద్ర మత్తులో లేచి అక్కడ వేయించేసాము. సో కాసేపు మళ్ళీ పడుకుని లేచి పట్టి తెల్లారింది అనమాట. సో ఉప్మా అయితే తెద్దాము. నువ్వు కూడా ప్రశ్నిస్తా. ఈరోజు స్కూల్ అయితే లేదంట, ఈరోజు ఫెస్టివల్ అయితే ఉంది కదా. సో ముస్లిం సహోదరులందరికీ ఖచ్చితంగా హ్యాపీగా జరుపుకోండి మీ ఫెస్టివల్ అయితే. ఎక్కువ
ఆడ విడిచిపోతాడు డాడీ. ప్రశస్త ఒక 3 రోజులు అవుతుంది అనమాట. పొద్దున్న సాయంత్రం స్టార్ట్ చేసినారన్నమాట ట్యూషన్ పోతున్నా. మన ఊర్లో. సో ట్యూషన్కి అయితే వెళ్తుంది. అక్కడ చూడండి ఈ చలికి నేనే చేయాలనుకుంటే పాపను ఈ టైంలో అక్కడ వేసేసినారు చూడండి. ఎందుకు వేసినాం చెప్పు, ఇంట్లోనే వేస్తే ఏడుస్తుంది. అసలు మనుషులు కనపడుకుంటే ఒకటే పండుకున్న వాళ్ళని లేపుతుంది. కాకులు గువ్వలు అరుస్తుంటే గాస్ చూడాడు ఎంత బాగా చూస్తుంది. ఇట్లా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తుంది, టైం పాస్ చేస్తుంది అనమాట. సో బయట అయితే చాలా సైలెంట్గా ఉంటుంది. సో ఓకే, నేను మొత్తానికి వెళ్ళి అంగడికి వెళ్ళి అయితే చేస్తాను. ఉప్మా చేయి ప్రశస్త, నువ్వు తొందరగా వచ్చేలోపు నేను ఉప్మా చేస్తా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్న అయితే ఇంకా ఈరోజు అయితే వేకు జామునే లేచామన్నమాట. మా పిల్లలు కూడా లేచారులేండి. ప్రశస్త ఒక్కటే లేలేదు, ప్రిన్సి ఇంకా చిన్న పాప కూడా లేచిండే. ఎందుకంటే ట్రాక్టర్ సవండిని మేము ఏది వచ్చి ఏమన్నా టెంపు కూడా వచ్చిందేమోలే అంటే పక్కనే మన ఇంటి పక్కనే పశువులు ఉంటాయి కదా, వాళ్ళు పశువుల వ్యాపారం చేస్తారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేది మేము అని అనుకున్నాము. తర్వాత చూస్తే మాకే అనమాట. ఇంకా చూస్తే అందరూ అమ్మో కంకర వచ్చిందని ఇంకా అందరు లేస్తుంది. ఇంకా లేచాం కదా. ఇంకా మళ్ళీ లేచిన తర్వాత ఎంత పండుకున్నా నిద్ర రాదు. అందుకనేసే ఇంకా అట్లే మెల్లగా పని స్టార్ట్ చేసుకుంటాం. మీరు స్కూల్ లేదు, లేట్ అయి లేద్దామని నేను అనుకుంటాను అనమాట. ఇంకా పొద్దుగాలగా లేచే టైం వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే మొన్నటి నుంచి మా చిన్న పాప ప్రైజ్ అయితే ఉప్మా అని అడుగుతున్నది. అందుకనేసి ఇంకా సేమియా ఉప్మా 2 కలిపి అయితే ఉప్మా అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్లో వేపుతాను. అంగడి పోయి ఇంచెవరకు రాలేగా ప్రైజ్ ఏం చేస్తారంటే ఏం చేస్తాము అంగడి కాడ నిలబడతాము. మరి అటువేంటి మీ అంగడి కాడ ఉంటే వాడిని వస్తుంది చూడండి మా ప్రైజ్ అంటే ఆన్సర్కి మరి రివర్స్ ఆన్సర్ ఇస్తుంది నాకు. ఇంకా మా ప్రశస్త అయితే ఇంకా ఈరోజు 3 రోజులు అయిందనమాట. ట్యూషన్కి అయితే డైలీ పోతుంది. ప్రిన్సమ్ లేపుదామంటే ప్రిన్సమ్ మంచిగా నిద్ర పోతుండే, ఎందుకు లేని లేపలేదు. చిన్న పాప కదా ఇంకా సాయంత్రం ఒక్కటే ఓన్లే అనేసి మేము ఊకైతుంది. ఇంకా ఉప్మా రవ్వ అయితే ఆయిల్లోనైతే బాగా వేపినా తీస్తాను. పల్లీలు గట్రా ఏమేవా నేను జీలకర్రవాలు వేస్తాను. జీలకర్రవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు. గుడ్డలు వేస్తే పక్కకు పెడతారన్నమాట మా పిల్లలు ఏది అందుకని అయితే. ఫ్రెండ్స్ ఇంక ఈరోజు స్కూల్ లేదంట. ఇంక ఏమేమి గొడవ పడాలో ఏమేమి అర్థం కాదు, కానీ ఇంక మామూలుగా ఉండదు మా వాళ్ళు అల్లరి. ఏదైనా వాళ్ళకి ఇష్టమైన కాటన్ మూవీస్ టీవీ కనెక్ట్ చేసి సెల్లులోని పెట్టేస్తామన్నమాట. లేకుంటే అసలు మామూలుగా ఉండదు. బయటికి ఆడే మన మెటీరియల్ తోలుకున్నాం కదా, ఇసుకలో పొరలాడే తల మీద వేసుకుంటారు. తలలోకి ఇసుక తలలోకి చాలా ఇంకా వాళ్ళతో చేయాలంటే రోజు తప్పదు. వాళ్ళు ఏం చేస్తాం, స్కూల్ లేనప్పుడు అందరి పరిస్థితి అంతే కదా. మీతోనైతే చాలా విషయాలు అయితే చెప్పుకుంటాము. అంటే వంట అయిన తర్వాత చెప్తాలేండి నేను ప్రతాపు. ఎందుకంటే మా ఇంట్లో ఏది జరిగినా మీకు చెప్తామని మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు అనమాట. మాకంటూ ఎవరైనా ఉన్నారంటే మన యూట్యూబ్ ఫ్యామిలీనే. మీతోనైతే చాలా విషయాలు అయితే చెప్పుకోవాలన్నమాట మా కుటుంబ సమేతంగా. ఇంకా తొందర అయితే ఉప్మా చేసుకొని అయితే తినేద్దాము. ఇంకా ఈరోజు ఇంటికాడ ఉన్నారు కదా పిల్లలకి అందరికైతే ఇంకా కటింగ్ షాప్ పోయి ముగ్గురికైతే కటింగ్ చేసుకొని అయితే వద్దాము. ఎందుకంటే ప్రతాప్ లాగే ప్రశస్తకి జుట్టు ఇంత తర్వాత చెప్పు అన్ని ఇప్పుడు చెప్తా నాకు చేయను పట్టుకొని ఇంకా తిరుగుమాత అయితే బాగా అయితే మగ్గిందనమాట. తగినన్ని నీళ్ళు అయితే సరిపడే నీళ్ళు అయితే వేస్తాను. ఈ చెంబుతోనైతే 2 చెంబులు అనమాట ఉప్మా రవ్వ అయింది. నేను 4 చెంబులు వేస్తాను. ఇంకా మెత్తగా ఉండాలి ఉప్మా అంటే చెంబు ఎక్కువ వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది. స్టార్ట్ చేసే
చేస్తాం కదా అంటే ఏమైనా సామాన్లు అన్ని ఇక్కడ పెట్టేస్తే మా అత్త అన్ని క్లీన్ చేస్తుంది అనమాట ఈరోజు. ఇంకా అన్ని సామాన్లు మన వర్షం వచ్చినప్పుడు అన్ని ఇడ వారేసుకునేది. ఇప్పుడు ఇంకా అన్ని సామాన్లు పైన మన లెంటలు వేసారు కదా, అవన్నీ ఇక్కడే ఇది ఒకటే వాళ్ళదేశుడు బ్లేడ్ మిషన్ ఇది ఇదే పెడతారు చూడు. అప్పుడన్నా ఆడుకునే కానీ తీసుకొని పోయి అత్త లోపల పెట్టారు. లేదు అయిపోయింది, ఇంక పని చేయదులే, పని చేయదు ఇంకా ఎట్లా చెట్ల వాళ్ళు ఉన్న వాళ్ళు అడిగితే ఇద్దామా షాప్ పీసులో కానీ అడిగితే నువ్వు చేయపోరా ఉప్మా, పిల్లలు వస్తారేమో. ఏదైనా ఎల్లిపాయ కారం చేద్దామని ఇక ఎల్లిపాయలు పొట్టు తీస్తా. చిన్న పాప నిద్ర పోతుండదు, యాగ్జామ్ లేసేదా ఇప్పుడు నిద్ర పోతుండదు చూడండి. ఏంటికమ్మా చాక్ పీస్ నీకు కాదు, పని చేసేటోళ్ళకి మా నీకు ఉన్నాయి, నీకు బల్బం ఉన్నాయి కదా స్లేట్లో రాయడానికి. ఉండాలమ్మా, అబద్ధం చెప్పొద్దు నువ్వు. జాలొచ్చినమ్మా, ముసురు నీళ్ళు కనుకోదరాచినమ్మా, బియ్యం నీళ్ళు కనుకోదరా. అంటే యాక్చువల్ కుడితో నీళ్ళు అనమాట, అన్ని వేయడానికి మన బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు అవన్నీ పసలకు తీసుకు అవన్నీ అన్నం ఏమన్నా ఉంటే కూడా దాంట్లోకి వేసి అక్కడే పెడతాము. కింద పెడితే ఇంకా మన లాస్ట్ ఉన్నాం కదా కుక్కలు వచ్చి చల్లేస్తాయి, అందుకని పైన పెట్టుకుంటాం. మరి రాసుకో, అది వద్దని చూడ, బల్పం వద్దని చూడు. ఇక మా అత్త అయితే బీరువాలో బట్టలన్నీ చూస్తుంది చూడండి. ఈరోజు పెళ్ళి ఉందన్నమాట, పెళ్ళుంది మా చిన్నమ్మ మరిది బిడ్డది. అందుకనేసే ఇంకా చీరలు అన్నీ వెతుకుతుంది అనమాట. ఆ చీర తీసుకుంటావు అత్త? చీర తీసుకున్నాను అనేది నాకు తెలియదు. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు పోతే మీరు తీస్తారు, కట్టుకుంటాను పోతాను. నాన్న బీరువా తెరిచావు కదా, నువ్వే ఏదైనా సెలక్షన్ చేసుకుంటావేమో అనుకుంటే. ఇది కట్టుకో, అది గ్రీన్ది పైనది. జాకెట్ కూడా దాంట్లోనే ఉండదు చూడు. మా అత్త అయితే పెళ్ళి పోతుంది అనమాట. ఈ చీర అయితే తీసుకుని ప్రైజ్ నువ్వు పోతావా పెళ్ళికి? మనం పోదాము. అవి ఈ ఊరికి పోతే మనం ఈ ఊరికి పోదాం. పోదామా? పోదాం, ఇప్పుడే పోదాం. కొద్దు మనము నాను అవ్వ అందరు పోదాం. మా అత్త రిలేటివ్స్ పెళ్ళి ఉందనమాట. ఇంకా నిన్ననే మా దినకర్ బాబాయ్ ఫోన్ చేసి రేపే కూడా పాప మీరు మర్చిపోయారు చెప్పండి అత్తకంటే సర్లే బాబాయ్ అని చెప్తుంది. ఇంకా ఈరోజు అయితే మా అత్త అయితే పెళ్ళికి అయితే పోతుంది, అందుకనేసి పొద్దున్న చీరలు వేసి చీరలు ఉడుక్కుంటుంది చూడండి. పోయేటప్పుడు మరి అది ఇదని వెతకాలన్నమాట. అందుకోసమే ఒకటేసారి తీసి పెట్టుకుంటుంది. పనిలో పని అయిపోయింది ఇంకా కదా. నువ్వు పోతావా? ఉప్మా ఎక్కడి దాకా వచ్చింది చూడండి. ఎప్పుడు వస్తే వేసేదే. ప్రైజ్ నీకోసమే చూడు ఈరోజు ఉప్మా చేసింది. వచ్చింది జరుగు. ప్రైజ్ అక్క కోసమే ఈరోజు ఉప్మా కాదు, ప్రైజ్ నువ్వే కదా అడిగింది. వద్దు మా కూర్చోవద్దు. ఉడుకుతున్నది ఇంకా ఎసరు అయితే బాగా ఉడుకుతుంది అనమాట. ఇంతకుముందు అయితే ఆయిల్లోనైతే ఇంక ఉప్మా రవ్వ సేమియా వేపుకున్నాను అనమాట. వేసేస్తాను. కొత్తది ఇంతకుముందు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటుంది రోలు. దాంట్లో ఫస్ట్ బియ్యం దంచిన తర్వాత ఏదైనా చేసుకునొచ్చు కదా. బియ్యం వేసి బాగా రబ్బ నాని కడిగేసి ఆయిల్ వేసి మరి నీటికి పెట్టేసి ఆయిల్ నీళ్ళలో పెట్టాలా. నీళ్ళలో కూడా పెట్టాలా? పెడితే పెట్టవచ్చు, లేదంటే నీట్గా కడుక్కోవాలి. పీసేసి కడుక్కో, స్టీల్ పీసేసి నీట్గా. బియ్యం బాగా రఫ్ దంచేసి అట్లే పెట్టాను అనమాట. కొత్తది ఓపెన్ కూడా చేయలేదు, అందుకనేసి నేను అడుగుతున్నాను. లేదు నేనే కొత్తది ఎప్పుడు ఓపెన్ చేయలేదు, అందుకని సింపుల్. ఏదైనా మనం కుకింగ్ వీడియో చేసుకునేటప్పుడు నీకు దంచుకోవడానికి వస్తుంది. అది ఇట్లా ఎల్లిపాయలు కూడా ఇట్లాంటివి దంచుకునే వచ్చేవా వస్తుంది. మళ్ళీ అదే చెప్తున్నా, చిన్న గింత ఎల్లిపాయ కారం కావాలని కూడా దంచుకోవచ్చు. ప్రతి దాంట్లో ఆ రోల్ ఉంది కదా, ఇంకోటి ఉందా లేదా? ఉండదు బయట. ప్రతి దానికి మిక్సీ వాడాలంటే మా చిన్న పాప చూసేవో ఏమన్నా సౌండ్ చేస్తే లేస్తుంది, అందుకనే కదా. ఇంకా ఉప్మాలోకి అయితే ఇంకా
ఉప్మా అయితే ఉడుకుతుంది. ఎల్లిపాయ కారం అయితే చేస్తాను. ఎల్లిపాయ కారం చేసి దాంట్లో తాలింపు పెట్టేస్తాను. ఏంది అది? ఇదేంది? ఎక్కు పైకి ఎక్కిటికి ఇదిగా ఇక్కడిగా ఇక్కడ చూడు ఇది ఎక్కు 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 పైకి ఎక్కావు కదా, అక్కడ పోవద్దు, పాములు ఉన్నాయి చూడు. ప్రిన్స్ ఎక్కడివే? గుడ్ మార్నింగ్. ఆడెవరుగా కింద పడేవు. కింద పడతావులే. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాట్లాడతాం. లేచి చిన్న పాప తాకే వేదే నాని అక్కడ దగ్గర పండుకునేది కదా, బెడ్షీట్ కూడా తీయలేదండి. చూస్తే లోపల వేదే. ఎవరు బట్టలు? నీ బట్టలు కూడా మార్చిపోతాయి కదా ఇసుక వస్తే మళ్ళీ. తాత ఏమో చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు తాత అని పైకి ఎక్కి కాసి అడుగు. ఆడ ఏమో చేస్తున్నాడు చూడాడ, పైకి ఎక్కువ కనిపిస్తాడు. ఏం చేస్తున్నావు తాత అని అడుగు. అడుగు గట్టిగా అడుగు. తాతకి వినపడదులేమా. మా ప్రిన్సి వచ్చింది చూడండి. ఉప్మా చేసే లోపల అమ్మ నిద్ర అయిపోయి చూడండి కదా. ఆ పిల్లలకి మీరు ఫ్రెష్ అప్ చేసి తినిపించేసి. ప్రశస్తకు కూడా వస్తుంది, టైం అయింది. సో నాకు తెలిసి రావాలి టైంకి. కానీ మరి ఇంకా ప్రైజ్ రాండి ఉప్మా తిందిరండి. ఇసుకలాగా పోద్దండి, ఇక సన్నగా ఉండదు కదా అని చెప్తాను కదా. ఇసుక వాళ్ళ సంబరం అయిపోయింది. ఇంకా రా తిని కాసాడు కటింగ్ చేసుకొచ్చుకున్నా రండి. తినిన తర్వాత ఆడుకుందరండి. ఇంక పొద్దు గూకులు ఆడుకునేదేలే. ఇసుకలాగా పోనీకూడదు రా. ఫ్రెండ్స్ ఇవ్వండి. పల్లీల కారమేనా? ఎల్లిపాయ కారం. పల్లీల కారం ఎప్పుడు అంటే చేసుకుంటాం పప్పులోకి కూడా అనేసి ఇంకా ఎల్లిపాయ కారం అయితే వేసేనా. పప్పులో కూడా చాలా బాగుంటుంది కదా. ఉత్తిపప్పులోకి కూడా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని తిరుగుమాత పెట్టేసి ఓకే వేసే తిని పిల్లలు తిని. చిన్న పాప తినిపించేసుకో, ఇంకొద్దిగా వేసేసుకో, తింటారులే. చల్లగా అయితే పండ్లు డబ్బా సరే అంటే మనసు కొడుతుంది అనమాట. దండ చేసుకుంటే అది చేసినప్పుడు తినాలా, తర్వాత తింటానంటే కోపం వస్తుంది. ఇంకా మా పిల్లలకైతే ఉప్మా అయితే చేసాను. ప్రశస్త రాలేదు, పిల్లలకనే కాదులేండి అందరికి చేసాను, దండిగా చేశాను. అట్లనే ఒక పూటకి అందరు సరిపోతుంది. కేజీ చేశాను. మరి పడ్డాడు. అందరిని పిల్లండి తిందాం రండి. మా అమ్మ అయితే ఉప్మా చేసింది. బాగుండదా ప్రైజ్? బాగుందా నిజంగా? సూపరా? తినేసండి. గ్లోరీ చేసండి ప్లేట్లకు తిను. ఇగోండి ఏమి చూసుకుంటూ ఉంది చూడండి. వాళ్ళని చూస్తానా. నువ్వు తింటావా చిన్న పాప? తింటావా? తినమా తింటాదంటే మీరు అడుగు. తింటావా? పడ్డాడు. ఈ రోజులు అయితే ఇంకా ఒకసారన్నా దంచాలి అంటే చాలా ఇష్టం ఉందన్నమాట. పొట్టి బియ్యం అయితే దంచేస్తాను. దంచి తర్వాతకి ఏమన్నా ఆయిల్ అంటించి పెట్టేస్తే ఒక పీసేసి కడుక్కోవాలి. బియ్యం దంచి పీస్తో సర్ఫ్ అని ఏదైనా వేసి బాగా నీట్గా. బియ్యం తీసుకురా. ఇప్పుడు వద్దులే, తర్వాత చదువు. ఇంక ఇప్పుడు చెప్తే దంచి పెడతాను, మరి నానబెడతాను. వద్దులే తర్వాత. ఎట్లా ఇట్లా దంచేదా? ఇట్లా దంచే ఎట్లయితే ఎట్లా, నీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా దంచుకునే బాగుండదు. సింపుల్ గా బాగుంది. కొంచెం డిజైన్ అని చెప్పేసి ఇది బుక్ చేశాను అనమాట యాక్చువల్ ఫ్లిప్కార్ట్ లో. అన్నిటికీ అదే చెప్పురా నువ్వు. అన్ని పెట్టే రఫ్ ఏం లేదులే, ఎంత ఒక్కటి రఫ్ బండ కదా.
ఏమన్నా నూరుకుంటే ఇట్లా కొంచెం రవ్వలు వస్తావని ఇట్లా బియ్యం దంచి చాలు 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 ఆడగా ఆ కట్ట మీద దంచుదాము. ఇంకోటి వర్షం పడుతూనే ఉండదు అనమాట పొద్దున్న చినుకులు. చిన్న పడుతుందో పెద్దగా ఏం లేదు కానీ గట్టికి కొడితే అందరు ఇంటికాడ అవుతారు. అందరు రసపడుతూ పోయే వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు అనమాట. దేవుడు గట్టిగానే కొడితే ఇంటికాడని అయితే ఎక్కడ కాకుండా చిన్న చిన్నగా పడుతున్నాయి అనుకుంటూ పోతున్నారు. ఇంకా పైకి అయితే పోయేసి మీతోనైతే మాట్లాడాలని చాలా విషయాలు అయితే ఉన్నాయి. అవన్నీ అయితే ఈ వీడియోలోనైతే మాట్లాడతాము. చివరి వరకు అయితే వీడియో ఎండ్ చేయకుండా చూడండి. పద ఫస్ట్ బియ్యం దంచల్లా గిరుగుసోని దంచుతాము. దంచేస్తే ఒక పని అయిపోతుందా. అసలు స్మూత్ ఉంది, పీస్తో దిక్కుంటే సరిపోతుంది. కాకపోతే ఒకసారి కొంచెం డౌట్ కదా, డౌట్ ఒకసారి దంచదామా అని. ఏమన్నా ఇదేమన్నా రవ్వ ఏమన్నా వేస్తుందేమో అని నా ఆలోచన, అంతే. అంతోటి ఏం లేదుగా, అప్పుడే అర్థమవుతుండదు కదా. లేదు ఏం కాదు, అట్లా జస్ట్ అనాలన్నమాట ఫార్మాలిటీగా. చిన్న చిన్నగా ఎల్లిపాయలు గట్లాంటివి దంచేసుకునే బాగుంటాయి. నాకేమో ఇట్లా ఇష్టం చిన్న రోజులు ఉంటాయి. ఇంకోటి ఉండదు, వేసుకునేకి రాదు, ఎత్తనికి రాదు. అందుకని చెయ్యి కొంచెం బాగా ఫ్రీగా ఆడుతుందిలే. చెప్పు, దండిగా మాట్లాడాలని చెప్తివి, ఏం మాట్లాడాలి ఏంది చెప్తే. చాలా ఉన్నాయన్నమాట నిజంగా. అంటే సో ఫ్రెండ్స్ ఇంకా పైకి అయితే వచ్చేసినాం అనమాట. సో వచ్చేసాం. సో చినుకులు అయితే చిన్నగా అనమాట పడుతున్నాయి, గాలి చినుకులు. మేబీ వర్షం పడితే మంచిదే. సో చూద్దాం. చాలామంది ఎదురు చూస్తున్నారు, రైతులు కూడా. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మన రూమ్ గురించి అయితే. అంటే మనకి ఏదో డబ్బులు ఎక్కువే కాదు కానీ, ఎందుకంటే తప్పదు ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో పడుకోవడానికి ఇబ్బంది ఉంది. మా నాన్న ఏమో పడుకుంటాడా, ఎక్కడో వచ్చాడు పడుకుంటాడు. కానీ చినుకులు వచ్చాయంటే బెడ్షీట్లు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు. తెరండి డోర్ తీయండి అమ్మ, వర్షం పడింది, నన్ను బయట పడుకోనికి లేదు అంటాడు. అంటే చాలా ఇరుకు అనమాట. ఇప్పటికీ అందరూ అడ్జస్ట్ అయ్యి పడుకుంటున్నాము. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో కట్టుకోవాల్సి వచ్చిందన్నమాట పైన అయితే. సో సింపుల్గానే, అంటే బయట అప్పులు తెచ్చేసుకొని ప్రమేలో ఉన్న బంగారు కుదువు పెట్టేసి, సో శాలరీ వచ్చినప్పుడు కొంచెం కొంచెము మా ఖర్చులు తగ్గించుకొని, సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. సరేనా? అండ్ మీకేంటి చాలా డబ్బులు ఉన్నాయి అది ఇదని అంటే కొంతమంది అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదబ్బా. అప్పులు చేసి ఉన్నవి అమ్ముకొని కుదువు పెట్టేసుకొని చేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎలా ఉన్న ఇంట్లో వాళ్ళకి కంఫర్ట్ లేకుంటే ఇబ్బంది కదా. ఇంక నాకే బాధ అనిపించింది, మా నాయన ఒక చోట పడుకొని పొద్దుపోతుంటే. సో అందుకనే ఇంకా చేసాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సరేనా? ఎందుకంటే నాకు కూడా బయట చాలా అప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి తప్పదు. ఎందుకంటే ఇంకా అప్పు తీరిపోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే అవ్వదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కదా. ఇంకా మన ప్రాణం ఉన్నంత వరకు మన అప్పులు ఉంటూనే ఉంటాయి. సో కట్టేసుకుంటూ పోవాలి, మళ్ళీ అప్పులు చేస్తూ ఉండాలి, మన పరిస్థితులు తగ్గట్టు. ఇంకా అంతే, తప్పదు. ఓకేనా? సో చెప్పేంలా ఇంకా ఇదబ్బా మొత్తానికైతే మా విషయాలు అయితే కొన్ని చెప్పాలనుకున్నాం కదా. ఇంకా మొత్తానికైతే ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే మేము అన్నీ చెప్పుకోలేము. కొన్ని ఉంటాయి, అన్నీ మన దగ్గర చెప్పుకోవాలంటే కొంతమంది వేరే రకంగా అనుకుంటారనమాట. అట్లా ఏం లేదు. మా బాధ అయితే ఇంకా అప్పులు చేసైనా ఇల్లు కట్టుకోవాలని కట్టుకుంటున్నాము. ఇంకా అలాగే స్లాబ్ కూడా వేయాలి. ఇంకా ఇప్పుడు కొంచెం కట్టడం ఒక 2 డేస్లో వర్క్ అయిపోతే ఇంకా స్లాబ్ అయితే వేయాలి. ఇంకా దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఉన్నాను అనమాట. సో ఇలాగలా ఇంకా ట్రిప్పులు కంకర 2 ట్రిప్పులు అయితే వచ్చింది. కడ్డీ తెచ్చుకుంటే వాళ్ళు ఇంకా 2 రోజులు కట్టడం అయిపోతే మనం స్లాబ్కి రెడీ చేసుకోవాలన్నమాట. స్లాబ్ పడిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇంకా నేను వర్క్ అయితే ఆపేస్తాను. ఎందుకంటే ఇక్కడ దాకా చాలా ఇంకా నెట్టుకుంటూ వచ్చాం, కానీ ఇంకెందుకు బాగా రెస్ట్ తీసుకుని కొంచెం మనం కవరప్ అవ్వాలి అమౌంట్ పరంగా. కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న మళ్ళీ తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దాం ప్లాస్టింగ్ వర్క్ కానీ. ఇంకా మొత్తానికి అయితే మన ఇంటికి స్లాబ్ అయితే వేయబోతున్నాము. ఇంకా స్లాబ్ వేస్తే మా మామ కింద కూడా మంచం వేసుకొని పైన స్లాబ్ పడిందని అనుకోండి, చినుకులు వచ్చిన ఇక్కడ అడ్జస్ట్ అయ్యి పడుకుంటాడు. ఇంకా అందుకనేసి మేము ఆలోచన చేస్తాం. ఇంకా ప్రతాప్ నేను ఇంకా వద్దులే అనుకుని ఇంకా కొన్ని రోజులు ఆగదాం స్లాబ్ కానీ. ఇంకా వర్షాకాలం అందులో వచ్చి మా మామ బెడ్షీట్లు పట్టుకొని కిందికి పైనకి అక్కడ వండుకుంటున్నాడు అనమాట, మా వినోదప్పల మిద్ది పైన. మరి అక్కడి నుంచి కిందికి దిగి వస్తాడు బెడ్షీట్లు పట్టుకొని. ఏమొద్దు ఇంకా స్లాబ్ వేపిద్దాము అనేసి అన్నీ ఆపుకొని కానీ మా అప్పు చేసి అయినా సరే ఇంక స్లాబ్ అయితే వేయబోతున్నాము. మొత్తానికి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికైతే మన ఇంటి పని జరగాలి బాగా జరగాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్ అబ్బా. ఫైనల్గా వచ్చేసి మన ఇంటికి అయితే స్లాబ్ అయితే వేయబోతున్నాము. మీరైతే సపోర్ట్ చేయండి, మా మంచి కోరుకోండి. ఇంకా అందరికైతే ఇంకా మా ఇంటి స్లాబ్ వేస్తున్నామంటే చాలామందికి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పిల్లలు ఇసుక అంతా మోసుకున్నారు, ఆల్మోస్ట్ కట్టడానికి రెడీగా ఉంది. సో వాటర్ కూడా ఫుల్గా పెట్టేసాము. ఇంకా వాళ్ళు వస్తే పని కోసం అనేసి డ్రమ్ము నీళ్ళు కష్టపడి అయితే పట్టేసి పెట్టాము. ఇంకొకటి
మనకి మోటార్ ఉంది కదా ఇంతకు ముందు, ఆ మోటార్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది. మొన్న పోయి ఇచ్చి వచ్చినాడు అనమాట ప్రతాప్ చేపి. ఈ రోజు వెళ్ళి తీసుకురావాలి. ఈ రోజు వెళ్ళి తీసుకొస్తే మనకి ఇంకా నీళ్ళతోనే పని, ఇంకా ఇల్లు కడతామంటే నీళ్ళు లేకుంటే పని జరగదు, ఇంకా నీళ్ళతోనే పని కాబట్టి మోటార్ అవన్నీ తీసుకొస్తే వాళ్ళు ఒక 2 రోజులు వర్క్ జరిగితే మన ఇంటికి స్లాబ్ పడిపోతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా విటోరం చిన్నమ్మని కూడా పిలిపిద్దామని అనుకుంటున్నాము. అంటే నైట్ వస్తే పొద్దున్నే చేస్తారనమాట, 10 గంటల లోపల స్లాబ్ పని అయిపోతుంది. ఆల్మోస్ట్ పొద్దున్నే వేకువజామునే వచ్చి వేసేస్తారనమాట. వాళ్ళు కట్టేది అయిపోతే ఏ రోజు ఫిక్స్ అవుతుందో మీకు ఖచ్చితంగా చెప్పేస్తాము. సో ఇదే మొత్తానికి వీడియో, సరేనా? మరి ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఏదో చిన్నగా కట్టుకుంటుంటాం ఉన్నంతలోనే. అసలు అంటే ఎంతలేదు, చిన్న 1 సెంటులోనే ఇల్లు ఇది. మీరు నమ్ముతారు లేదా కానీ సెంటే ఇల్లు. సో ఆ సెంటులోనే ఇలా లైఫ్ని మూవ్ చేస్తున్నాము. ఎందుకంటే బయట మనం స్థలం కొనుక్కోవాలంటే పల్లెటూరులో తక్కువ ఒక 3 సెంట్లు తీసుకోవాలంటే కూడా ఒక 6 లాక్ అట్లా అవుతుందన్నమాట. సో అక్కడ అంతా కొనుక్కొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే అవ్వదు కదా. సో దానిపైన ఏదో ప్రస్తుతానికి ఉండడానికి హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను. ఆ దేవుడి దేవాల ఫ్యూచర్లో ఏదైనా మనకు మంచిగా హ్యాపీగా అయితే ఆ తర్వాత ఏదైనా ఆలోచన చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో అయితే. ఖచ్చితంగా నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. సరేనా? మంచి వీడియోతో మంచిగా నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.